నేను డాక్టర్ అనురాధ, గైనకాలజిస్ట్ అట్ పరిమిత విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్, కొత్తపేట. చాలా మంది విమెన్ బ్యాక్ పెయిన్ అనేది చెప్తూ ఉంటారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. బ్యాక్ పెయిన్కి కారణాలు చాలా ఉంటాయి. అంటే ఒకటేమో మేబీ తనకి మదర్కి స్ట్రెయిన్ అనేది అవుతుంది, తను చేసే వర్క్ బట్టి కూడా ఉంటుంది. ఇఫ్ షీఈ్ అ హౌస్ వైఫ్ దెన్ మేబీ తను చాలా పనులు చేసుకున్నందుకు కూడా స్ట్రెయిన్ అనేది అవుతుంటుంది. రెండోది ఏంటంటే మదర్ది పోస్చర్ అనేది మారుతుంటుంది. పొట్ట పెరుగుతూ ఉంటే ఆ బ్యాక్ పోస్చర్ అంతా మారిపోయేసరికి కూడా దాంతో ఇబ్బందిగా ఉంటుంది. థర్డ్ థింగ్ ఇస్ జాయింట్స్ అన్ని లూజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ యూట్రస్ని అకామిడేట్ చేయాలి కాబట్టి ఆ లూజ్ అయ్యేసరికి జాయింట్స్ దాంతో కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది బికాజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మూలన జరిగే నొప్పులు అన్నట్టు. ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావటం, లేదంటే కిడ్నీ స్టోన్స్ ఉండటం, లేదంటే అసిడిటీ ఉండటం, ఇలాంటివి ఏమన్నా ఉంటే గిట్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే, నార్మల్గా పడుకొని లేసారు, మీకు నొప్పులు తగ్గుతున్నాయనంటే మీకు జస్ట్ కొంచెం రెస్ట్ అనేది అవసరం ఉండింది కాబట్టి సరిపోయింది అన్నట్టు. ఇలా కాకుండా మీకు కంటిన్యూస్గా చాలా ఎక్కువగా భరించలేనంత నొప్పి ఉంది అని అంటే మీ డాక్టర్ని సంప్రదించేస్తే దెన్ వాళ్ళు ఆటోమేటిక్లీ స్కానింగ్కి ఏదైనా కావాల్సిన డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. ఏంటంటే మనకి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా, లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా, లేదంటే ఇంకా అసిడిటీ ప్రాబ్లమా, ఇంకెనీ అదర్ ప్రాబ్లం కూడా వెతకడానికి అవకాశం దొరుకుతుంది అన్నట్టు. బట్ అదర్వైజ్ చాలా వరకు రెస్ట్ తీసుకుంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. లేదంటే ఎక్కువగా ఇంకా అనిపిస్తే కొంచెం మీరు ఈవెన్ క్రోసిన్ టాబ్లెట్ తీసుకున్నా కూడా దాంతో కూడా సరిపోతుంది. లేదంటే హాట్ బ్యాగ్తో కొంచెం మసాజ్ లాగా చేసుకున్నా, ఆర్ ఇంట్లో మీరు వాట్ ఎవర్ జండు బామ్, ఎనీ పెయిన్ రిలీఫ్ బామ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు దానికోసం. బట్ ఏదన్నా కంటిన్యూస్గా అది ఎన్ని చేసినా కూడా తగ్గట్లేదు అని అంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే.